అటువంటి కోలవెన్ను గ్రామం అంటే అంటే కోట్టు లాంటి లక్షలు వేంటే వేలు నూరు అంటే నూర్లుగా మనకి ఈ కోలవెన్ను గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి పదసారథుల్లో మనకి కోవెలమూడి రాఘవేంద్రరావు గారు ఈ యొక్క గ్రామంలో జన్మించడం ఈ యొక్క గ్రామస్తుల యొక్క సద్భావంగా, గ్రామస్తుల యొక్క అదృష్టంగా మనం భావన చేయాలి. అందరికీ నమస్తే. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవేను అనే గ్రామం మనం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి. ఈ కోలవేను అనే గ్రామంలోను ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర గారు పుట్టినటువంటి ఊరినది. ఈ కోలవేను అనే గ్రామంలోను కె రాఘవేంద్ర గారు ఆ ఊరికి ఎన్నో సేవలు చేయడం జరిగిందండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో చూస్తూనే ఉండండి. ఈరోజు మన వీడియోలో కోవెలమూడి రాఘవేంద్రరావు గారి ఇల్లు హోమ్ టూర్ మీరు అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ప్రజెంట్ ఇప్పుడు మనం మచిలీపట్నం హైవేలో ఉన్నాము. యూటర్న్ తీసుకోండి కోలవేను అనే గ్రామానికి మనం బయలుదేరైతే వెళ్ళడం జరుగుతుందండి. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇవేనండి. మనం ఈ కోలవేను అనే గ్రామం చాలా పల్లెటూరు. ఇది ఈ పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు మనకి చాలా మంచి మంచి లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీ నుంచి నేను కోరుకునేది ఆ ఒక్క లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం వల్ల మనకి ఇంకా సపోర్ట్గా ఉంటుంది. మన వీడియో ఇంకా 10 మందికి చేరడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవుతుందండి. దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. కె రాఘవేంద్ర గారు తెలుగు సినిమా రంగంలో దర్శకేంద్రుడిగా పిలువబడే శతాధిక చిత్రాల దర్శకముడినైన రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఈయన తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు తెలుగు సినీ దర్శకముడే. రాఘవేంద్ర గారు మొత్తం 8 నంది అవార్డులు, 1 లేపా పురస్కారం, 1 సైమా అవార్డు, 5 ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలు, 2 సార్లు సినిమా అవార్డులు అందుకున్నారండి. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి తారలు కె రాఘవేంద్ర గారి దర్శకత్వంలో కథానాయకులుగా ప్రస్థానం మొదలుపెట్టడం జరిగిందండి. వీడియో చూస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం కోలవేను అనే గ్రామం రావడం అయితే జరిగిందండి. ఈ కోలవేను అనే గ్రామంలో మన నార్మల్గా కనిపిస్తున్న బోర్డు కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ కోలవేను అనే గ్రామంలో చాలా మంది పెద్దలు అయితే ఉన్నారండి. ఇక్కడ ఈ పెద్దలను అడిగి అసలు ఈ ఊరి విశేషాలు, ఈ ఊరు యొక్క గొప్పతనం కె రాఘవేంద్ర గారి గురించి కూడా అడిగి తెలుసుకుందామండి. వీడియో అయితే చూస్తున్నానండి. ఇప్పుడు మనం కె రాఘవేంద్ర గారు జననం గురించి, విద్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. కె రాఘవేంద్ర గారు మే 23, 1942 కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలోనూ సూర్యప్రకాశ్రావు గారు దంపతులకు జన్మించారండి. కె రాఘవేంద్ర గారు తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు కూడా ఒకప్పుడు దర్శకుడేనండి. రాఘవేంద్ర గారు కొడుకు పేరు కూడా కోవెలమూడి సూర్యప్రకాశ్రావు. ఇతను కూడా సినీ రంగంలో నటుడిగాను, దర్శకుడిగాను, నిర్మాతగా కూడా వ్యవహరించారు. దర్శకుడు కె బాపయ్య వీరి పెదనాన్న గారి కుమారుడండి. ఈ 4 రోడ్ల జంక్షన్లో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఈ కోలవేను అనే గ్రామంలోనూ మంచి అందమైన పెంకుటిండ్లు, అందమైన మండువాలోగుళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా మనకి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయో చూడండి. మనకి పక్కనే ఒక గ్రంథాలయం ఉందండి. ఆ గ్రంథాలయం 1938 సంవత్సరంలో కట్టిన గ్రంథాలయం అండి. చాలా పురాతనమైన గ్రంథాలయం అది. ఆ గ్రంథాలయంలో ఎంతోమంది మహనీయులు పనిచేసిన అవశేషాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. లోపల శ్రీనివాసరావు గారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వీడియో అయితే చూస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. అట్లనే భాషారి లైబ్రరీ మెయింటైన్ చేసేవాడు. మిక్కిలిన రాధాకృష్ణ గారు మెయింటైన్ చేసేవాడు. 7 సెంట్స్ స్థలం ఇది. గ్రంథాలయం ప్రసిద్ధి కాల్చింది. ఏంటంటే అసలు ఈ ఊరు గొప్పతనం ఏంటి? అసలు మా ఊరు గొప్పతనం కవులు, కళాకారులు, రాజకీయవేత్తలు. మాది ప్రశాంతమైన పల్లెటూరు. గొడవలు ఏమి ఉండవు. అక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ శుభ్రంగా జీవిస్తారు. ఆ పాడి పంటలకు నిలయం, దేవాలయాలు పురాతనవి ఉన్నాయి. మా ఊరిది దేవాలయం 150 సంవత్సరాలు శివాలయం ఉంది. చిన్నకేశ్వర స్వామి 1100 సంవత్సరాల చరిత్ర గల 1100 సంవత్సరాల చరిత్ర గల పురాతన చిన్నకేశ్వర స్వామి ఉంది. శ్రీదేవి భూదేవిది. రెండోది మా ఊరు రామాలయం ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి 100 ఏళ్ళ చరిత్ర గలది ఉంది. రామాలయం కూడా 100 ఏళ్ళ చరిత్ర గలది. మా ప్రసిద్ధి కాల్చిన వరసిద్ధి వినాయక స్వామి 1974లో కట్టారు. 1974 కట్టారు. సాయిబాబా గుడి ఉంది. మా ఊరు గ్రామ దేవత గంగాళం తల్లి గుడి ఉంది. గంగాళం తల్లి ఉంది. మా చెరువు 26 ఎకరాలు ఇస్తాను. కోలవేను చెరువు. అండి. మా ఆయకట్టు 3000. ఆయకట్టు 3000 అండి.
ఇప్పుడు ఈ కొలవెన్ అనే ఊర్లోనో షూటింగ్ జరిగిందంట, సినిమా షూటింగ్ చేశారంటే షూటింగ్ షోగాడు 1974 చేశారు. మేము సోగ్గాడు అండి 1974 అండి. మేము చిన్నపిల్లలు అప్పుడు 7 6 ఉంటాయి మా వయసు. అది. ఇంకా ఏం తీశారండి? ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు అబ్బాయి తీశారు. ప్రెసిడెంట్ గారు అబ్బాయి అండి. ఎవరండి? నాగార్జున లేకపోతే బాలకృష్ణ అండి? అదే బాలకృష్ణ గారు, పునాదిపాటి ఏవిఎం సుబ్బారావు గారు నిర్మాత, ప్రసాద్ పిక్చర్స్. ఓహో, మీ మైండ్ చాలా పవర్ లాగా ఉందండి. ప్రతి విషయం ఇంకా షుగర్ బీపీ వచ్చి నాకు పోయింది. అసలు ప్రతి విషయం కూడా అలా మైండ్ అలాగా ఫీడ్ అయిపోయినట్టుందండి మీ మైండ్ లోను. బాలకృష్ణ గారు షూటింగ్ జరిగినప్పుడు, ఇక్కడ ప్రెసిడెంట్ గారి అబ్బాయి జరిగినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందండి మీది? మా ఏజ్ నేను కుర్రోండి అండి, అప్పుడు 26 ఏళ్ళు 26 ఏళ్ళు. నాకు ఇప్పుడు 58 ఏళ్ళు అండి. నా వయసు అప్పుడు బాలకృష్ణ షూటింగ్ తీసినప్పుడు ప్రెసిడెంట్ గారు అబ్బాయిది అక్కడ తీశారు. ఇక్కడ కూడా తీశారు, బోర్లు వెళ్ళి వేసి మండపాల సెంటర్ ఉంది, అక్కడ కూడా తీశారు. అక్కడ మా కంచెల ప్రతాప్ చంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఇంట్లో తీశారు. మిక్కిలిన రాధాకృష్ణమూర్తి గారు, మరి కేఎస్ఆర్ ఆంజనేయులు గారు పాండవనవాసం తీశాడు. ఓ పాండవనవాసం, ఆయన కూడా ఇక్కడేనండి, మా ఊరు తూర్పు పక్క సాగుకారులు. అబ్బా, ఒక రకంగా చెప్పాలంటే ఈ కృష్ణా జిల్లాలోనూ కోలవెన్ అనే గ్రామం చాలా మంది నిర్మాతలకి, చాలా మంది డైరెక్టర్లకి, చాలా మంది కళాకారులకి గొప్పగా మంచి అవకాశం ఇచ్చింది ఈ ఊరిని. చాలా గొప్పగా చెప్పారండి. ప్రతి విషయాన్ని కూడా మా సబ్స్క్రైబర్స్ గానీ మా వ్యూవర్స్ గానీ చాలా అర్థమయ్యేలాగా చాలా క్లారిటీగా చెప్పారు. ఇంతకీ మీ పేరేం పేరండి? నా పేరు పునుగోడు శ్రీనివాసరావు అండి. నాన్న కూడా ఎవరు లేరు, నిరంజనం. నాకే ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందులేదు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్న ఇల్లు ఇప్పుడు ఉంది అక్కడ, ఏమన్నా ఆ ప్లేస్ మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చూపించవచ్చు కదండి? ఏమంటారు గోగు, మరి అదేమంటారు కదా. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా రాఘవేంద్ర గారికి సంబంధించిన స్థలం ఒకటిని, ఇల్లు ఒకటి ఉంది ఇక్కడ, చూడడానికి అయితే వెళ్దామండి. వెళ్ళే ముందు ఆయన సినీ రంగం గురించి కూడా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. తండ్రి కోవెలమూడి ప్రకాశ్రావు గారు, దర్శకుడైన మరో దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర కొన్నాళ్ళ సహాయకుడిగా పనిచేశారండి. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రలు నటించారు. ఆ తర్వాత ఎంతోమంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు కూడా తీశారు. అన్నమయ్య, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశ్వర లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు కూడా రూపొందించారు. శ్రీదేవితోటి 24 సినిమాలు చేశారండి. 1984లో ఉత్తమ దర్శకుడిగా బొబ్బులు బ్రహ్మానికి అవార్డు తీసుకున్నారండి. సీఎం దగ్గర ఒక 5 నిమిషాలు కనుక నాకు అపాయింట్మెంట్ ఇస్తే దుమ్ము దులిపి ఈ రాష్ట్రంలో చేసేద్దాం అవినీతి అంతా చెప్తా ఇది అంతేనండి అని అంటారు. ఇదొడ్డి అది సాగుగారే కొనుక్కున్నారు, సాగుగారు కొనుక్కున్నారు. ప్రజెంట్ మన కోవెలమూడి కె రాఘవేంద్ర గారు ఈ కోలవెన్ అనే గ్రామంలో ఆయన సొంత స్థలం ఏమైనా ఉన్నదంటే ఆ స్థలాన్ని కొనుక్కున్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారండి. మీ పేరేం పేరండి? కోడూరు శ్రీనివాసరావు గారు అండి. ఈయన కె రాఘవేంద్ర గారి స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందండి. వీళ్ళ తాతగారు కె రాఘవేంద్ర గారు యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందండి. ఆ స్థలం కూడా ఇది మన పక్కనే ఉందండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ నేను కూడా చూస్తున్నాను వీడియో అయితేనే. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మండపం సెంటర్కి అయితే వెళ్ళిపోదామండి. మండపం సెంటర్ అయితే చాలా బాగుంటుంది, వీడియో అయితే చూస్తున్నానండి. ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందంట కదా ఈ సెంటర్ లోను. ఏ షూటింగ్ అండి అది? అన్న అది ఏ సినిమా అన్న? సోగ్గడా? అదిగో మర్చిపోయా, ఆయన దగ్గరికి వెళ్ళండి. మెయిన్ ఆయన కూడా ఇదిగో ఈడికి తెలుసు. అదే ఇక్కడ షూటింగ్ జరిగిందంట కదండి సోగ్గడ్ సినిమానా? సోగ్గాడు ఇదే సెంటర్ లో తీసారండి. ఇదే సోగ్గాడు వచ్చాడు. ఆ పాట కూడా ఇదే దగ్గర తీశారు. ఇదే సెంటర్ లో సిమెంట్ రోడ్ అవన్నీ ఉండేవి కాదు, పట్టాలు వేసి మొత్తం తీశారు. ఈ గుడికి కూడా ఫస్ట్ విరాళం ఇచ్చారు ఆయన, రామనాయుడు గారు విరాళం ఇచ్చారు ఫస్ట్ గుడికి. అప్పుడు అంత ముందు సురేష్ ప్రొడక్షన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ స్క్రీన్ మీద ఈ వినాయకుడే వచ్చేవాడు. ఫస్ట్ స్క్రీన్ మీద ఈ వినాయకుడే వచ్చేవాడు.
ఊరి పేరు కూడా కో అంటే కోట్లు, లా అంటే లక్షలు, వే అంటే వేలు, నువ్వు అంటే నూర్లు, మొత్తం కలిపితే కోలవెన్ను. మొత్తం కలిపితే కోలవెన్ను. కొటేషన్ మాత్రం చాలా బాగా చెప్పారు. కోట్లు, లక్షలు, వేలు, నూర్లు, కోలవెన్ను. ఓకేనండి. ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు మీకు ఏమైనా తెలుసా? మేము చాలా చిన్న సోగ్గాడు ఎప్పుడో కదండి, ఆ జనరేషన్ 1970 టైంలో ఆ టైంలో 97. నేను పుట్టింది 95. మాకంత తెలియదు. కోలవెన్ను గురించి చాలా గొప్ప చెప్పారు. అయితే ఇక్కడ సోగ్గాడు షూటింగ్ గురించి మీ జనరేషన్ కాకపోయినా సరే మీది ఈ ఊరే కాబట్టి మీకు తెలుస్తుంది. చాలా గొప్పగా చెప్పారు. అయితే ఈ సెంటర్ లో లొకేషన్ అంతా కూడా ఇక్కడే తీసారు. అయితే ఇక్కడే తీసారు. లాస్ట్ టైం టీడీపీ కూడా ఈ యాడ్స్ అవి తీసారు. బోయపాటి సీన్ గారు వాళ్ళు వచ్చి యాడ్లు కూడా ఇక్కడే తీసారు. లాస్ట్ టైం 2019 ఎలక్షన్. ఈ ఊరికి కూడా ప్రత్యేకమైన నేమ్. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం మా సబ్స్క్రైబర్స్ కి కట్టిన మంచి సందేశం ఇచ్చారు. ఉంటారు సార్. ఇదే మండపం సెంటర్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయండి. అయితే సోగ్గాడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమా నిర్మాత డి రామనాయుడు గారు ఈ గుడికి విరాళం ఇవ్వడమే కాకుండా సురేష్ ప్రొడక్షన్స్ అనేసి మనకి పేరు పడినప్పుడు వినాయకుడు విగ్రహం పడుతూ ఉంటుంది కదండి మనకి. ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా సేమ్ అదే బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఆ మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ అవే కూడా చూస్తున్నాను వీడియో అయితేనే. మనకి కనిపిస్తున్న ఈ మండపం సెంటర్లో మనకి మండపం చూస్తే మనకి చాలా కనుల విందుగా ఉంటుందండి. ఇదే ప్లేస్లోనూ 2019లోనూ బోయపాటి శ్రీని గారు తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్ కోసం అని చెప్పి యాడ్లు కూడా ఇక్కడే తీయడం జరిగిందండి. ఈ ప్లేస్ అయితే అంత బాగుంటుంది. ఈ ప్లేస్లోనే సోగ్గాడు అనే సినిమా అల్లు రామలింగి గారికి నేను సోన్బా గారికి మధ్యలో కొన్ని సీన్స్ తీశారండి. క్లిప్పింగ్ వేస్తాను చూడండి. పంచాయతీ ఒక పక్షాన మాత్రమే నిర్ణయించి చెప్పినట్లు ఉంటుంది. అవునయ్యా. కనుక ఈ విషయంలో సోగ్గాడు శోభనాద్రి వాగ్మూలం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవునయ్యా. నువ్వు ప్రశ్నిస్తావా, మమ్మల్ని ప్రశ్నించమంటావా? తమకెందుకు బాబు శ్రమ. ఇదే ప్లేస్లో బాలకృష్ణ గారిది ప్రెసిడెంట్ గారి అబ్బాయి మూవీ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. నేను ఈ రాత్రికి వెళ్ళి దెయ్యాల మర్రి చెట్టు దగ్గర గడిపిస్తాను. తెల్లరేసరికి 2 లక్షలు ఇస్తారా? అరే ఇయ్యకుంటే ఎట్లవయ్యా? క్యాష్ బీ రెడీ ఉన్నది. నువ్వు ముందుగాల అయితే పోయి ఆడ పండుకొని రా, పొద్దుగాల క్యాష్ అయితే తీసుకో. సరే. ఈ మండపం సెంటర్లో సోగ్గాడు సినిమా టైంలో డి రామనాయుడు గారు వినాయకుడి గుడికి విరాళం ఇచ్చారు కదండి. అదే బొమ్మను ఇక్కడ ప్రతిష్ఠించారు కదా. ఆయన ఏ మూవీ తీసినా సరే ఇక్కడ కొలుసుకుండి ఆ మూవీకి ఆ వినాయకుడు ప్రతిరూపాన్ని మామూలుగా పూజ చేసి వాళ్ళు సినిమాని అయితే ప్రారంభిస్తారంటండి. సోగ్గాడు సినిమాలో నుంచి ఒక క్లిప్పింగ్ వేస్తారండి. సినిమా షూటింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ. పెద్ద మనుషులు ఆడిపోయారు కానీ దొంగనాయుడు రండి మన ఇంటికి. వీళ్ళే సోమనాద్రి, ముందు వీళ్ళ సంగతి చూడాలి. చూసారు కదండి, మొత్తం ప్రతి లొకేషన్ కూడా ప్రతి మూవీ లొకేషన్ కూడా అన్నీ చూపించడం జరిగిందండి. ఇక్కడ ఏ షూటింగ్ అయితే జరిగిందో ఆ షూటింగ్ క్లిప్పింగ్ నేను బాగానే చూపించాలనుకున్నాను. అయితే ఏంటంటే కోలవెన్ అనే గ్రామానికి ఈ మండపం సెంటర్ అంటే చాలా పెద్ద పేరండి. ఇక్కడ టీవీ సీరియల్స్ షూటింగ్ కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తారండి ఇక్కడ. ఆ సినిమా షూటింగ్స్ కూడా ఇంకా కొన్ని తీశారు కానీ ఆ సినిమా పేర్లు అయితే మనకు తెలియదు. ఈ మండపం చూడంగానే మాత్రం చాలా అట్రాక్టివ్గాను చాలా మంచిగా అనిపిస్తుందండి. అందుకే ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ తీస్తూ ఉంటారు. గ్రామ పెద్దలందరూ కూడాను సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చి చాలాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఈ ఊరి యొక్క సమస్యల గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ వెళ్ళడం ఆనవాయితీండి. ఇక్కడ వినాయక చవితి మాత్రం చాలా బాగా జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాంటి వినాయక ఉత్సవాలకు అయితే అందరూ హాజరవ్వాలండి. చాలా బాగుంటుంది. అయితే మనకి ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, అలాగే కళ్యాణ మండపాలు కానివ్వండి, ప్రతిదీ కూడాను ఈ కోలవెన్ గ్రామంలోనూ మామూలుగా శ్రీ వారసిద్ధ వినాయక విభజన సమాజం అనేసి ఒక కళ్యాణ మండపం మాదిరిగా ఉంటుందండి. మొత్తం ఊర్లో ఏం జరిగినా కానీ పొద్దున్న మాటలు ఇక్కడ టిఫిన్ పెడతారో, మధ్యాహ్నం మాటలు ఇక్కడ భోజనం చేస్తారో, మొత్తం అందరూ కూడా ఒక కమ్యూనిటీ కింద ఏర్పడి ఇక్కడ చాలా మంచి పనులు జరుగుతూ ఉంటాయండి. లోపల హాల్ అయితే కూడా ఇలాగ చాలా బాగుంటుంది చూడడానికి. మమ్మల్ని కూడా చాలామంది అడిగారు ఏమండి టిఫిన్ చేసి వెళ్ళమనేసి చెప్పడం జరిగింది. కాకపోతే మేము అప్పటికే టిఫిన్ చేయడం వల్ల టిఫిన్ చేయలేకపోయినాము. చూడండి, ఈ కోలవెన్ అనే గ్రామంలో బిల్డింగ్స్ అయితే కళ్యాణ మండపాలు అయితే చాలా బాగుంటాయి. చూడడానికి అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తం ఊరు కూడా ఇలాగా ఉంటుందండి. మొత్తం ఎక్కడ చూసినా చాలా రిచ్గా ఉంటుంది. మీరు వినే ఉంటారో
వాళ్ళు చెప్పిన ప్రతి మాటలో కూడా ఈ కోలవేన అనే గ్రామానికి ప్రతిదానికి కూడా ఒక అర్థం తీసుకొచ్చే రకంగా ఉన్నదండి. శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గరికి అయితే మనం వెళ్ళి చూద్దామండి. ఈ దేవస్థానానికి 1100 సంవత్సరాల చరిత్ర ఉందండి. అసలు ఆ గుడి వివరాల గురించి, ఈ గుడి యొక్క ప్రతిష్టత గురించి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వీడియో అయితే అదిరిపోద్దండి. ఇంకా ప్రజెంట్ మనం చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడ పూజారి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయం యొక్క పూర్వవైభవం గురించి, ఈ ఆలయం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఈ విషయాలన్నీ కూడా మన పూజారి గారిని అడిగి తెలుసుకుందామండి. చెప్పండి సార్, అది ఈ గుడి కట్టి ఎన్నాళ్ళు అవుతుందండి? జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. శంఖచక్ర గదాపాణి కోలవెన్ను జనార్చిత గోవింద పుండరీకాక్ష రక్షమాన్ చెన్నకేశవ. శ్రీభూ సమేత చెన్నకేశవ స్వామి వారి దేవాలయం ఇది కాకతీయుల యొక్క వంశదేవంగా మనం చెన్నకేశవ స్వామిని ఆరాధిస్తారు. ఈ యొక్క చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయం రాణి రుద్రమదేవి తాతగారు కాకతి గణపతి టైంలో ఈ యొక్క దేవాలయాన్ని బాగు చేయించినట్లుగా మనకి చరిత్రలో ఉంది. అంటే దగ్గరగా మనకి ఇది 1100 సంవత్సరాల క్రితం దేవాలయంగా మనకి తెలియజేయబడుతుంది. ఈ యొక్క దేవాలయం ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం ఆలయం అంతా కూడా మట్టితో మేటేసుకుపోతే దాన్ని గ్రామస్తులు తొలగించగా ఆలయ శిఖరం బయటపడింది. ఆ శిఖరాన్ని అంతా కూడా తొలగిస్తూ ఉంటే మనకి ఇక్కడ శిలాశాసనాలు, రాగి శాసనాలు బయటపడినాయి. ఆ యొక్క శాసనాల ఆధారంగా ఇది కాకతీయుల యొక్క దేవాలయంగా మనకి తెలియజేయబడుతోంది. ఈ కోలవెన్ను గ్రామాన్ని 120 మంది బ్రాహ్మణోత్తములకి అగ్రహారంగా దానం చేసినట్లుగా కూడా మనకి చరిత్రలో మనకి తెలియజేస్తోంది. ఈ చెన్నకేశవ స్వామి వారు సాలగ్రామ శిలలో ఉంటారు. శ్రీదేవి భూదేవి అమ్మవారితో వెంచేసి ఉంటారు. గంగాదేవి అలా గరుత్మంతుడు పీఠంలో ఉంటారు. దశావతారాలు యొక్క పైన శిఖరం మీద కనపడుతూ ఉంటాయి. అటువంటి యొక్క చెన్నకేశవ స్వామి వారి అనుగ్రహంతో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి సంతానం లేని వారికి అతి శీఘ్రంగా సత్సంతానం కలుగుతుంది. అలాగే ఏదైతే శారీరక రుగ్మతలు ఉండి బాధపడుతుంటారో వారందరూ కూడా స్వామివారికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే స్వామి యొక్క అనుగ్రహంతో శారీరక బాధలన్నీ కూడా తొలగుతాయి. అటువంటి కోలవెన్ను గ్రామం అంటే కోట్టు లాంటి లక్షలు, వేలు, నూర్లుగా మనకి ఈ కోలవెన్ను గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి పథసారథుల్లో మనకి కోవెలమూడి
రాఘవేంద్రరావు గారు ఈ యొక్క గ్రామంలో జన్మించడం ఈ యొక్క గ్రామస్తుల యొక్క సద్భావంగా, గ్రామస్తుల యొక్క అదృష్టంగా మనం భావన చేయాలి. అటువంటి వారు ఈ గ్రామంలో జన్మించి ఉన్నత శిఖరాలను అధిరోహించి యొక్క సినీ ఫీల్డ్లో వారి యొక్క ఉత్తమమైన స్థానాన్ని పొందడం వారి అదృష్టంగా మనం భావన చేస్తూ, చెన్నకేశవ స్వామి వారికి అనుగ్రహంతో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వారు చిరకాలం స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా మనం కోరుకున్నాం. ఇంత గొప్ప సందేశాన్ని మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి అందించారు. చాలా గొప్పగా ఈ ఊరు యొక్క గొప్పదనాన్ని, ఈ యొక్క చెన్నకేశవ స్వామి దేవస్థానం గురించి ఇంత గొప్పగా మీ మాటల్లో వర్ణించలేని ఇదంతా కూడా. ఈ కొన్ని లక్షల మంది వస్తారండి, ఇదంతా కూడా చాలా గొప్పగా చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను సార్. ధన్యవాదాలు. ఉంటానండి. ఇప్పటి వరకు చెన్నకేశ్వర స్వామి ఆలయం లోపల చూడడం జరిగింది. అలాగే పూజారి గారు చెప్పిన మాటలు కూడా మనం విన్నాం. అలాగే రామాలయం ఉందండి, రామాలయం కూడా చూసేద్దామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది రామాలయం అయితేనే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.